మీతో తిరిగి మాకు బోర్ కొట్టేసింది, అందుకే కొత్త బాయ్ ఫ్రెండ్స్, కొత్త లొకేషన్. బాయ్. రే, కరిగిపోయిన ఐస్ క్రీమ్ గురించి, ఎగిరిపోయిన అమ్మాయి గురించి ఆలోచించడం వేస్ట్. మరి బెస్ట్ ఏంటి? రే, చెర్రీ లాంటి డమ్మీ వెనకాల ఐశ్వర్య రాయ్ లాంటి అమ్మాయి పడుతుందంటే అది బట్ స్ట్రెంత్ కాదురా, ఆ అమ్మాయి వీక్నెస్. దాన్ని మనం క్యాష్ చేసుకుంటే ఆ అమ్మాయి మన గర్ల్ ఫ్రెండ్ కావచ్చు. మన ముగ్గురం ఒకే అమ్మాయిని ట్రై చేస్తే బాగోదేమో. రే, ఎవరు ట్రయల్స్ వాళ్ళు చేసుకుందాం, ఎవరో ఒకరు సూపర్ స్టార్ అవుదాం. ఏంటిది? లవ్ లెటర్. లవ్ లెటరా? ఎంత సడన్ గానా? నాకు ప్రేమ మీద కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఇది మామూలు కథ కాదు. కదా, నువ్వు కథలు కూడా రాస్తావా? దీన్ని గనక సినిమాగా తీస్తే ప్రొడ్యూసర్ అవుతా? కాదు, సూపర్ హిట్. చదువు. నాకేం అర్థం కావట్లా. అర్థం చేసుకొని చదువు. సరే సరే, కొంచెం టైం ఇవ్వు, మొత్తం అంతా చదివి అర్థం చేసుకుని చెప్తా. రే, చెర్రీగాడు అమ్మాయి అక్కడ కూర్చొని ఉన్నారు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తాను. ఆ అమ్మాయిని ముందు నేను ట్రై చేసుకుంటాను, ఆ తర్వాత మీ ఇద్దరు నన్ను ఫాలో అవ్వండి. ఓకే? ఆల్ ద బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్ రా. ఏంటి, లవ్ చేస్తున్నావా? నీకు లవ్ చేయడం కూడా వచ్చా? చూసుకున్నావా నువ్వు? నీ చుట్టూ ఇది మున్సిపాలిటీ తొట్టి అనుకున్నావా, పార్క్ అనుకున్నావా? ఏంట్రా రియాక్షన్? సూపర్ రెస్పాన్స్ రా మామ, మీరు కూడా ట్రై చేసుకోండి. అంత లేదమ్మా, సినిమా మొత్తం చూసాం. పద, రేపు ట్రై చేసుకుందాం. హీరోయిన్ వేసిన ఒకే ఒక్క బాంబుతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది. మిషన్ గన్ తో పెట్టల్ని కలిసినట్టు శత్రువులందరినీ కాల్చిపారేసింది. హీరోయిన్ బంధించి ఉన్న డెన్లోకి హీరోయిన్ ఎంటర్ అయింది. అలా బందీగా ఉన్న హీరోని రక్షించి తన భర్తగా చేసుకుంది. ఎలా ఉంది? అవును, అన్ని కథల్లో హీరో కదా హీరోయిన్ రక్షించేది. నీ కథలో ఏంటి హీరోయిన్ హీరోని రక్షిస్తుంది? అది రొటీన్, ఇది డిఫరెంట్. అయినా రామాయణం, భారతం, భాగవతం లాంటి కథలు జీర్ణించుకున్న మన ప్రేక్షకులకి ఇలాంటి కథలు నచ్చవు. చందమామ లేని రాత్రి ఎలా వెలుగు ఉండదో, సెంటిమెంట్ మెలో డ్రామా లేని సినిమాలకి మన ప్రేక్షకుల ముందు అలా విలువ ఉండదు. నేను అలాంటిది ఒకటి రాశాను. సినిమా టైటిల్ నా కోసం